సిఎంబి కొత్త సినిమా కథలు నంబర్ 11 11 కథ. పగబట్టిన రోకలి బండ. పగబట్టిన రోకలి బండ. ఆ ఊర్లో ఏందో తెలియదు గానీ కొన్ని ఒక ఇంటి దగ్గర ఊర్లలో ఏమైతదంటే కొన్ని వింత కేసులు జరుగుతుంటాయి. కొంతమంది చనిపోతారు. అటువంటి అంతు చిక్కనటువంటి కేస్ జరిగినటువంటి దాన్ని ఎంక్వైరీ చేయమని పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఒక అమాయకురాలైనటువంటి ఒక ఎస్ఐని అక్కడికి పంపించడం జరుగుతది ఇన్వెస్టిగేషన్ చేయమనేసేసి. సో, ఆ ఒక అమాయకురాలైనటువంటి ఆ అమ్మాయికి పోలీస్ జాబ్ ఎలా వచ్చిందనేది అదొక కథ. తర్వాత చెప్పడం జరుగుతుంది. సో, చాలా అమాయకురాలైనటువంటి ఈ అమ్మాయి గనక ఎస్ఐ గనక వెళ్ళితే అక్కడ ఎవరిని ఎంక్వైరీ చేసినా, ఏం చెప్పినా గూడా అందరూ గూడా రోకలి బండ చంపుతుంది, రోకలి బండ చంపుతుందని చెప్తారు తప్ప, అసలు రోకలి బండ చంపుతుందంటే మరి ఇక్కడ చట్టానికి చెప్పినా గాని, లేదా కోర్టుకి చెప్పినా గాని నమ్మరు అట్లా. రోకలి బండ వచ్చి చంపుతుంది అనగానే కోర్టు, చట్టం ఏం నమ్మదు గదా! కానీ తను సాక్ష్యాలతోటి నిరూపించాలి. ఏం జరిగింది? ఎలా జరిగింది? అసలు ఏంటి కథ అనేది. చాలా అమాయకురాలైనటువంటి అమ్మాయి చాలా డేంజర్ ఉన్నటువంటి ప్లేస్ ఉంటుంది. అక్కడ చాలా డేంజర్‌గా ఉంటారు కొందరు. అలాంటి ప్లేస్‌లలోకి వెళ్లి ఈ అమ్మాయి ఎలా ఈ ఎస్ఐ కామెడీ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ హీరోయిన్ మనకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా మారుతుందిది. అలాంటి వెళ్లి ఎలా సాల్వ్ చేస్తుంది? ఏం చేస్తుంది? అసలు ఏం జరుగుతుంది? ఏంది? అనేది మిస్టరీగా ఉంటుంది. సస్పెన్స్ ఉంటుంది. మంచి కామెడీ ఉంటుంది. ఎవరికైనా దర్శక నిర్మాతలకు నచ్చితే కింద ఇచ్చిన జీమెయిల్ ద్వారా సంప్రదించండి. ఖచ్చితంగా మీకొచ్చి కథ చెప్పడం జరుగుతుంది. పగబట్టిన రోకలి బండ. కథ టైటిల్ ఇనంగానే కొంచెం నవ్వొస్తుంది గదా! అలాగే ఉంటది మన యాని గూడా.